హాయ్ అండి, క్రేజీ అవ్వి ఛానల్లో ఈరోజు వచ్చేసి పొట్టు మినపప్పుతోటి ఇంకా బెల్లం సున్నుండలు చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటాయి, ఎంతో ఆరోగ్యం కూడాను. ఇలా చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎలా చేయాలో చేసి చూపిస్తాను పర్ఫెక్ట్ కొలతలతో. ఇక్కడ నేను 1 కప్పు పొట్టు మినపప్పుతో తీసుకున్నానండి. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ పొట్టు మినపప్పు చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి. మంటని లో టు మీడియం పెట్టుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. పప్పు వేగిన దీంట్లోనూ మనకి సున్నుండల రుచి అంటే ఉంటాయండి. ఎంత బాగా పప్పు ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటాయి సున్నుండలు అయితే. ఇలా మంటని చిన్న మంట పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. మీరు పొట్టు లేని మినపప్పుతో కూడా చేసుకోవచ్చు. ఇలా పొట్టు మినపప్పుతో చేసుకుంటే చాలా ఆరోగ్యం అండి. నడుము నొప్పి, కాలు నొప్పులు ఇవేవి ఉన్నోళ్ళైతే తింటే చాలా బలం కూడాను. సున్నుండలు చిన్నోళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చిన్న మంట మీద ఫ్రై అవ్వాలండి. మనకు మంచి వాసన వస్తుంది పప్పు వేగితే. అలాగే ఒక పప్పు అయితే తీసుకొని తింటే కరకరలాడాలి, అలాగైతేనే మనకు బాగా వేగినట్టు. ఇప్పుడు సున్నుండలు తింటప్పుడు పంటికి అంటుకోకుండా ఉండాలంటే ఇలా ఒక 2 స్పూన్ల బియ్యం అయితే వేసుకోండి. ఇవి కూడా బాగా వేగేలాగా ఫ్రై చేసుకోండి. ఈ వేడికి అవి వేగిపోతాయిలండి. ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇక్కడైతే ఇవి వేగిపోయేవండి, ఎక్కువసేపు వేగడం అవసరం లేదు. ఈ వేడికే రైస్ అయితే వేగిపోతాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి. ఇదిగోండి, ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇవి చల్లారి పెట్టుకోవాలండి. చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇక్కడ వచ్చేసి నెయ్యి అయితే తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాను. ఇప్పుడు నెయ్యి మాత్రం కరిగించుకోవాలి. ఇదిగోండి, నెయ్యి అయితే కరిగిపోయింది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. ఇక్కడైతే పప్పు చల్లగా అయిపోయిందండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి, మిక్సీ గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇది మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇక్కడ వచ్చేసి 3 యాలకుల దాకా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి, ఇలాచీ వేసుకుంటే. ఇదిగోండి, మిక్సీ అయితే పట్టుకున్నానండి. మనకి మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొద్దిగా బరకగా మనం మిక్సీ పట్టుకుంటే బాగుంటుందండి. ఇక్కడ 1 కప్పు మనం పప్పు తీసుకున్నాం కదండి, పొట్టు మినపప్పు. అలాగైతే 1 కప్పు బెల్లం అయితే సరిపోద్దండి. ఇది కూడా వేసి మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి, ఇలా అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇదిగోండి, ఉండల్లాకంటే ఇలా మనము బెల్లము పప్పు ఇలా ఆడుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఉండలు చుట్టుకుందాం. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలండి. పిండికి ఇలాగ పట్టించుకుంటూ ఉండలు చుట్టుకుంటే మనకి బాగా వస్తాయి. టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఇదిగోండి, ఇలాగా కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మనకు ఉండొచ్చేలాగా మనము కలుపుకోవాలండి.
చూసారంటే ఇలా మనకి ఉండొస్తుందండి చుట్టుకోవడానికి. ఇలా అన్ని లడ్డూలు కూడా చేసుకోవాలి. అంతేనండి, మనకి సున్నుండలు రెడీ అయిపోయాయండి. బెల్లంతో చేసినవి చాలా ఆరోగ్యం అండి. అంతే టేస్టీగా ఉంటాయండి. చాలా బాగుంటాయి. సింపుల్గా చేసుకోవచ్చు. నేను చెప్పిన కప్పు కొలతలతో మీరు తీసుకుంటే ఎవరైనా ఫస్ట్ టైం చేసినా కూడా చేసేయచ్చు. అంత టేస్టీగా ఉంటాయండి. ఎంత బాగుంటాయంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తుండగానే లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. బాయ్.